రాను ఈ చెరువు వార్త మానేశారు. కానీ ప్రజల అవసరాలు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారి దినదినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరుగుతున్న అవసరాల కోసం ఇంకా చెరువులు తవ్వాల్సిన ఆవశ్యకత గుర్తించి ఈ కొండయ్య చెరువుని తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీటి చెరువుగా మార్చడానికి ఈరోజు ప్రారంభించాం. నెల రోజులు అయిపోతుంది. సుమారు నెల రోజుల్లో దీన్ని మంచినీటి చెరువుగా మార్చి ఈ పక్కనే ఉన్న గాలి చెరువుకి ఈ చెరువుని అనుసంధానం చేసి మంచినీటి కొరత అనేది రాబోయే ఒక దశాబ్దం 1-2 దశాబ్దాల పాటు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఆకివీడు మున్సిపాలిటీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1-2 చెరువుల చుట్టూ కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఒక చెరువుని చుట్టూ ఉన్న ఆక్రమణలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక చెరువు చుట్టూ ఉన్నవి కూడా క్లియర్ చేసి పరిశుభ్రమైన తాగునీరు, మినరల్ వాటర్ కన్నా మంచి నీరు మున్సిపాలిటీ ద్వారా అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం, ఈ ప్రాంతంలో నా సంకల్పం. సో దానికి అనుగుణంగా రాబోయే 4-5 నెలల్లో ఇంకొన్ని ప్లాంట్లు కూడా ఆ దొరగారి చెరువు దగ్గర ఒక మైక్రో ఫిల్టర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి. సో రాబోయే కొద్ది నెలల్లో ఆకివీడు మున్సిపాలిటీకి ఏ వార్డులో కూడా మంచినీటి కొరత అనేది లేకుండా కమిషనర్ గారితో, ఎంఆర్ఓ గారితో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజానాయకులతో కూడా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్ని వార్డు మెంబర్లని, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. ప్రజలందరి సహకారం కూడా సంపూర్ణంగా ఉంది. నాయకుల సహకారం, అధికారుల సహకారం, ప్రజల సహకారంతో తలపెట్టిన ఈ మంచినీటి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా సకాలంలో కంప్లీట్ అవుతాయి.